కాలేబు జీవితంలో మొదటి అంశము విశ్వాసంతో ధైర్యముతో మాట్లాడి, అక్కడున్న మెజారిటీ ఎక్కువ మంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా విరుద్ధంగా బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నప్పటికీ వారి గురించి ఆలోచించకుండా దేవుని ప్రజలతో ఏం మాట్లాడాలో సరి అయిన మాటలు పలికిన వ్యక్తిగా కాలేబు మనకి కనబడుతున్నాడు. రెండవదిగా చూడండి, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13, నేను 13వ వచనం చదువుతాను, మీరు 14వ వచనం. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనేక యొక్క ముగ్గురు కుమారులైన యెషయి, అహీమను, తల్మను అను అనేకుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును